హాయ్ ప్రైజ్ ద లార్డ్ కమ్ రీడ్ విత్ మీ అనే ఈ సిరీస్లో మరి యొక్క వీడియోకి మీకు అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం 127వ కీర్తనను హీబ్రూలోను తెలుగులోను చదువుతూ దాంట్లో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ యొక్క కీర్తనలో కొన్ని పదాలు వాటి అర్థాన్ని చూస్తూ అలాగే అవి వాటి ద్వారా ఉన్న సందేశాన్ని కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. ఈ యొక్క పాట ప్రారంభమయ్యేది ఎలా ఉందంటే హెడ్డింగ్ మనం చూసుకుంటే షియర్ హమ్మ అలోత్ లిష్లోము అంటే ఎక్కి వెళ్ళేవారి పాట. షియర్ అంటే పాట, హమ్మ అలోత్ అంటే ఎక్కి వెళ్ళేవారు లేకపోతే ఎక్కి వెళ్ళడం వాళ్ళ పాట. లిష్లోమ అంటే సొలొమోను పేరు మీద రాయబడిన ఒక పాట అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఎక్కి వెళ్ళేవారు ఎవరు లేకపోతే ఎక్కి వెళ్ళేవారి పాటలు దీన్ని సాధారణంగా మన బైబిల్స్లో మనం యాత్ర కీర్తనలను చూస్తాం. 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు ఈ కీర్తనలు కూడా ఏమంటారంటే యాత్ర కీర్తన లేకపోతే ఎక్కి వెళ్ళేవారి పాటలు అని చెప్పొచ్చు అనమాట. షియర్ హమ్మ అలోత్ ఇవేంటంటే ప్రీవియస్ వీడియోస్లో మనం చూసుకున్నట్లుగా ఈ యొక్క యెరూషలేములో ఉన్న దేవాలయంలో అక్కడ ఒక పండుగ సందర్భం అలాంటి ఒక సందర్భంలో దేశంలో నుంచి ప్రతి ప్రాంతం నుంచి ప్రజలందరూ కూడా వారు ఈ యొక్క దేవాలయానికి వచ్చినప్పుడు పాడే పాటలుగా మనం చూడొచ్చు అనమాట. అంటే ఈ యొక్క యెరూషలేము ఒక కొండ కాబట్టి అన్ని చోట్ల నుంచి వచ్చి ఆ కొండ ఎక్కుతూ లేకపోతే ఆ కొండల ప్రదేశానికి వచ్చేసరికి ఆ కొండలు ఎక్కుతూ ఆ యొక్క దేవాలయంలో మెట్లు ఎక్కుతూ కూడా పాడిన పాటలను కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆ యొక్క సంతోషాన్ని దేవుని మందిరం కోసం కావచ్చు, యెరూషలేము కోసం కావచ్చు, ఆ యెరూషలేములో నుంచి వచ్చే దేవుని ఆశీర్వాదం కోసం కావచ్చు ఈ యొక్క పాటలన్నింటిలో మనం చూస్తాం అనమాట. ఈ యొక్క పాట ఏంటంటే చాలా చిన్నది. 127వ కీర్తన చాలా చిన్నది. కాకపోతే ఈ చిన్న కీర్తనలో కూడా ఈ 5 వచనాల్లో కూడా చాలా విషయాలు మనం దీని నుంచి అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే మనుషుల జీవితం కోసం మనం దేనికోసం ప్రయాసపడుతూ ఉంటాం, అలాగే ప్రయాసకు మించి దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు అనే దాన్ని ఈ యొక్క కీర్తనలో చాలా విషయాలు మనం చూస్తాం. అంటే మొదటి 2 వచనాల్లో ఒక విషయాన్ని, అలాగే 3వ వచనం నుంచి 5వ వచనం వరకు కూడా ఒక కుటుంబం కోసం లేకపోతే పిల్లల కోసం మనం ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాం అనమాట. ఈ యొక్క పాట ప్రారంభమయ్యేది మనం చూసుకుంటే 1వ వచనంలో చదువుదాం ఒకసారి హీబ్రూలో. ఇది దాని తెలుగు ట్రాన్స్లిటరేషన్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇమ్ అడోనాయ్ లో ఇవ్నే బైత్ షావ్ ఆమ్లు వోనాయిఫ్ బో ఇమ్ అడోనాయ్ లో ఇష్మర్ ఈర్ షావ్ షాహద్ షోమెర్. ఇమ్ అడోనాయ్ లో ఇవ్నే బైత్ అంటే ఇమ్ అడోనాయ్ లో అంటే ఒకవేళ యెహోవా ఇల్లు కట్టకపోతే షావే అంటే అది నథింగ్ అని అర్థం అనమాట. అంటే దాంట్లో ఇంకా ఎలాంటిది లేదు. ఈ షావ్ అనే పదాన్ని సాధారణంగా పాత నిబంధనలో ఒక పని కోసం కన్నా ఎక్కువగా దేనికోసం వాడేవారంటే అంటే ఇందులో ఏం లేదు, ఇది వట్టిది, ఇదంతా ఇందులో అసలు ఒక విలువ లేదు అనే దాన్ని సూచించడం కోసం వాడే పదం అనమాట ఇది. కొన్నిసార్లు ఈ పదాన్ని ఎలా తర్జుమా చేయడం మనం చూస్తామంటే ఇదే పదాన్ని విగ్రహంతో పోల్చడం కూడా మనం చూస్తాం అనమాట. అంటే పాత నిబంధనలో కొన్ని చోట్ల విగ్రహాలు అని ఉన్న చోట్ల హీబ్రూలో షావే అని ఉంటుంది అనమాట. అంటే వట్టిది, అంటే అందులో జీవం లేదు, అందులో ఊపిరి లేదు అనేలాగా అనమాట. ఉదాహరణకి 115వ కీర్తనలో మనం చూసుకుంటే ఈ యొక్క విగ్రహాల కోసం లేకపోతే ప్రతిమల కోసం ఎలా చెప్పబడింది అంటే వాటి కళ్ళు ఉండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులున్నా కాళ్ళున్నా ఏమీ చేయవు. అంటే నథింగ్ అనమాట. అవి ఉన్నా కూడా దాంట్లో ఏమీ లేదు అన్నట్టు. పైకి కనబడుతుంది అంతే, కానీ అందులో ఏమీ లేదని చెప్పడం అనమాట. అలాగే ఒకవేళ యెహోవా గనక ఇల్లు కట్టకపోతే షాఫ్ ఆమెలు వోనాయిఫ్ బో దాన్ని కట్టేవాళ్ళ లేకపోతే దాన్ని నిర్మించే వాళ్ళ ప్రయాస కష్టం అంతా కూడా ఏంటంటే వృధా. అంటే అందులో అది చూడడానికి అంతే. ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆ కట్టేవాళ్ళ ప్రయాస అంతా కూడా నిర్మించే వాళ్ళ కష్టం అంతా ఎలా ఉంటుందంటే చూడడానికి ఆ పని చేస్తున్నట్టు కనబడుతుంది, కానీ అందులో ఏమీ లేదని అర్థం.
ఇలా ప్రారంభమవుతుంది ఈ పాట. తర్వాత సెకండ్ లైన్లో మనం చూసుకుంటే ఇమ్లో ఇమ్ అడోనాయ్ లో ఇష్మోర్ ఈర్ అంటే ఒకవేళ యెహోవా గనక పట్టణానికి, ఈర్ అంటే పట్టణం, నగరం అని చెప్పుకోవచ్చు, ఆ నగరానికి ఒకవేళ ఆయన కాపలా కాయకపోతే, దాన్ని కాపాడకపోతే, మళ్ళీ షావ్ అంటే వ్యర్థం, వృధా, అందులో ఏం లేదు. షాఖద్ అంటే మెలకువగా ఉండడం, లేకపోతే అలాగా అంటే ఒక పనిలో మెలకువగా ఉండడం, పని చేయడం అనమాట, నిలబడడం. సో షాఖద్ షోమేర్ అంటే కాపలా కాసేవాడు. ఇప్పుడు ఒకవేళ యెహోవా గనక పట్టణాన్ని ఒక నగరాన్ని ఆయన కాపాడకపోతే, దాన్ని కాపలా కాసేవాడు అలా నిలబడి ఉండడం, అంటే ఆ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ కాపలా కాసేవాళ్ళు నిలబడి ఉంటారు కదా సిటీ దగ్గర, గేట్ దగ్గర. అలాగా ఆ వాచ్మెన్ని, ఆ కావలివాడు అలా నించొని ఉండడం ఏంటంటే అందులో ఏం లేదు, అంటే చూడడానికి అంతే ఉంది కానీ దెర్ ఈస్ నథింగ్ ఇన్ ఇట్, అందులో వేరేది ఏది కూడా లేదు అని చెప్పడం అనమాట. సో ఈ యొక్క పాట ప్రారంభం అవడం ఎలా ప్రారంభమవుతుందంటే యెహోవా యొక్క సహాయం లేకపోతే యెహోవా ఇది చేయకపోతే, దేవుడు ఇది చేయకుండా ఉంటే దాన్ని ఎంతమంది ఏం చేసినా కూడా అందులో ఏది లేదు. ఒక ప్రతిమ, ఒక విగ్రహం చూడడానికి అలా కనబడుతుంది కానీ దాంట్లో ఏమి ఎలా ఉండదో, అలాగే కట్టేవాళ్ళు కావచ్చు, ఇక్కడ కాపలా కాసేవాళ్ళు కావచ్చు, అలా నిలబడి ఉన్నా, కట్టుతో ఉన్నా, వాళ్ళు చేసే పని అంతా అలా కనబడుతుంది కానీ ఆ పనిలో ఏమీ లేదు. అంటే అలాగ అర్థం వస్తుంది అనమాట. తర్వాత ఇదే యొక్క ఈ వచనాన్ని మనం చూసుకుంటే, ఈ గృహం అంటే ఒక ఇల్లు అంటే ఏంటి, తర్వాత పట్టణం అంటే ఏంటని ఆలోచించుకుంటే రెండు రకాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఇల్లు అంటే కేవలం ఒక జస్ట్ ఒక కట్టడం మాత్రమే కాదు. ఆ ఇల్లు అంటే బేత్ అనేది పాత నిబంధనలో కొన్నిసార్లు కుటుంబాన్ని సూచించే విధంగా కూడా వాడబడింది అనమాట. అంటే తల్లిదండ్రులు, పిల్లలు అందరినీ కలిపి, ఇంట్లో ఉన్న దాసీలు, ఇంట్లో ఉన్న పశువులు అన్నిటిని కలిపి బేత్ అంటే ఒక ఇల్లు, అంటే తండ్రి ఇల్లు అంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా దాంట్లో కేవలం ఒక ఇల్లు కట్టడం కోసం మాత్రమే కాదు, అందులో నివసించే వాళ్ళందరినీ కలిపి ఇల్లు అనడం కూడా మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఒకవేళ యెహోవా గనక ఒక ఇంటిని స్థిరపరచకపోతే, అంటే ఆ ఇంట్లో ఉన్న ఒక కుటుంబాన్ని, లేకపోతే ఆ ఇంట్లో నివసించే వారిని దేవుడు గనక స్థిరపరచకపోతే, ఆయన కట్టకపోతే, దానికోసం ఎంత కష్టపడినా కూడా అదంతా ఏంటంటే కష్టం కనబడుతుంది కానీ దాంట్లో ఏమీ కూడా ఉండదని. అలాగే ఇంకో అర్థం ఎలా చూడొచ్చు అంటే, ఈ బేత్, ఈర్ అంటే ఇల్లు, పట్టణం, ఈ రెండింటిని పేరు చేయడం మనం బైబిల్లో పాత నిబంధనలో కొన్నిసార్లు చూస్తాం అన్నమాట. అంటే ఇల్లు, పట్టణం ఈ రెండింటి కోసం కలిపి మాట్లాడినప్పుడు సాధారణంగా దేనికోసం చూస్తామంటే, బేత్ అంటే ఇక్కడ దేవాలయం, ఈర్ అంటే యెరూషలేము, దేవాలయం కోసం, అలాగే యెరూషలేం కోసం. అంటే దేవుని మందిరాన్ని కూడా చాలాసార్లు ఆయన ఇల్లు అన్నట్టుగా సంబోధించడం మనం చూస్తాం పాత నిబంధనలో. అంటే ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బేతేల్. యాకోబు తన ఆ యొక్క ఊజు ప్రాంతానికి పెట్టిన పేరు ఏంటంటే బేతేల్. బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు, దేవుని ఇల్లు, లేకపోతే దేవుని నివాసం. ఈ యొక్క అలాగే యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కూడా యెహోవా యొక్క ఇల్లు అన్నట్టుగా మనం పాత నిబంధనలో చాలాసార్లు హీబ్రూలో చూడడం జరుగుతుంది అనమాట. బేత్ అడోనాయ్. ఇర్మియా గ్రంథంలో అయితే హబైత్ హజే అంటే ఈ ఇల్లు, దేవుని మందిరాన్ని చూపించి ఈ ఇల్లు అని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే చెప్పడంతో దానితో పాటు ఈర్ అంటే ఒక పై లైన్లో ఈర్ అని, బేత్ అని, కింద లైన్లో ఈర్ అని అన్నట్టుగా రెండింటిని కలిపి చెప్పడం మనం ఇర్మియా గ్రంథంలో చూస్తాం. అలాగే ప్రవక్త గ్రంథాల్లో కొన్నిసార్లు చూస్తాం. ఇలా కలిపి చెప్పినప్పుడు బేత్ అంటే యెరూషలేములో ఉన్న దేవాలయం, ఈర్ అంటే అదే పట్టణం, అంటే యెరూషలేం పట్టణం. ఇప్పుడు దీన్ని సొలొమోను కాలంలో ఎలాగా అర్థం చేసుకోవచ్చు అంటే, సొలొమోన్ కాలంలో మనం చూసుకుంటే సొలొమోను దేవాలయం కడుతూ ఉన్నాడు, నిర్మించాడు. సొలొమోన్ దేవాలయం నిర్మించాడు. అలాగే పట్టణంలో కూడా తన యొక్క రాజభవనం నిర్మించుకోవడం మనం చూస్తాం అనమాట.
ఇప్పుడు ఆ సందర్భంలో ఆలోచించుకుంటే ఒకవేళ యెహోవా గనక ఈ దేవాలయాన్ని నిర్మించకపోతే ఈ సొలొమోను ఇంత కష్టపడి అంత ప్రయాసపడి అంటే అన్ని చోట్ల నుంచి అన్ని సమకూర్చుకొని తెచ్చి నిర్మించడం అంతా కూడా అందులో ఏమి ఉండదని అర్థం. ఆ పట్టణాన్ని ఒకవేళ యెహోవా కాపాడకపోతే ఆ పట్టణాన్ని కాపలా కాసేవాళ్ళు ఎంత నిలబడి ఉన్నా కూడా అదంతా వ్యర్థం. ఇది సొలొమోను కాలం బట్టి ఆలోచించుకుంటే. కానీ ఈ కీర్తన ఇంకో సందర్భాన్ని కూడా సూచించి మాట్లాడుతుంది ఏంటంటే ఈ యొక్క బబులోను చెర తర్వాత ఈ యొక్క యూదా ప్రజలందరూ కూడా బబులోను నుంచి తిరిగి వచ్చి కోరెషు రాజు పరిపాలన సమయంలో ఈ యొక్క పాడైపోయిన ఈ యెరూషలేము దేవాలయాలు అంటే నెబుకద్నెజరు వచ్చి నాశనం చేస్తారు కదా. నాశనం చేసిన తర్వాత ఇప్పుడు తిరిగి వచ్చి జెరుబ్బాబెలు, జకర్యా వీళ్ళ సమయంలో ఈ దేవాలయం నిర్మించబడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ సందర్భంలో ఈ దేవాలయం ఏంటంటే చాలా చిన్నది. సొలొమోన్ దేవాలయంతో పోల్చుకుంటే ఈ దేవాలయం ఏమీ లేదనమాట, చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆ పట్టణం కూడా ఎలాగుందంటే ఈ పట్టణం చుట్టూ ఏం లేవంటే ప్రాకారాలు లేవు. నెహెమ్యా వచ్చి తర్వాత గోడలు నిర్మిస్తాడు. కానీ ఆ సమయంలో ఏంటంటే ఈ యొక్క పట్టణాన్ని నిర్మించే పనిలో ఉన్నారు అందరూ కూడా. దేవాలయాన్ని నిర్మించే పనిలో, పట్టణాన్ని కాపాడుకునే పనిలో ఉన్నారు. ఈ సందర్భంలో ఈ పాటను ఎలా చూడొచ్చు అంటే ఒకవేళ దేవుడు గనక దేవుడే ఈ యొక్క పట్టణాన్ని దేవాలయాన్ని నిర్మించే పనిలో ఆయన పార్టిసిపేట్ చేయకపోతే మనం ఎంత కష్టపడినా కూడా ఎంత ప్రయాసపడినా కూడా ఈ పట్టణాన్ని మనం కాపాడుకోలేము. మనం ఎంత ప్రయాసపడినా కూడా ఈ పట్టణాన్ని శత్రువుల నుంచి మనం ఏమాత్రం కూడా కాపాడుకోలేము. మనం ఎంత మెలకుగానో కూడా అందులో ఏమీ లేదు అన్నట్టుగా అనమాట. ఇది అలాగ కూడా ఊహించుకోవచ్చు. సో ఈ యొక్క ప్రారంభంలోనే చాలా విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక వ్యక్తిగతంగా ఆలోచించుకుంటే కుటుంబం కోసం మాట్లాడడం మనం చూస్తాం. లేదా జనరల్గా ఆలోచించుకుంటే ఈ యొక్క యెరూషలేములో ఉన్న దేవాలయం అలాగే యెరూషలేం పట్టణం కోసం ఈ యొక్క వచనం సూచించడాన్ని మనం చూస్తాం అన్నమాట. రెండో వచనంలో దాని కంటిన్యూషన్గా మనం ఏం చూస్తామంటే షావ్ లాహెం మష్కీమే ఖూమ్ మాఖ్రే షెవెత్ ఓఖ్లే లెహెం హా అత్సవీం కేన్ ఇత్తేన్ లిదిదో షేనా. షావ్ లాహెం, మళ్ళీ అదే పదం షావ్ అంటే అందులో ఏం లేదు, వట్టిది అని చెప్పడం అనమాట. ఏంటది? షావ్ లాహెం, మీకు ఇది వట్టిది. ఏంటి వృధా? మష్కీమే హూమ్ అంటే తొందరగా లేచి, అంటే ఉదయాన్నే లేచి అని చెప్పుకోవచ్చు. లేదంటే తొందరపడి లేవడం, అంటే చాలా త్వరగా ప్రారంభించడం అని చెప్పొచ్చు అనమాట. స్టార్టింగ్ ఎర్లీ, ఉదయాన్నే ఎప్పుడో తెల్లవారుజామున లేచి మా అహ్రే షెవెత్, చాలా ఆలస్యంగా. మా అహ్రే అంటే అన్నీ అయిపోయాక కూర్చోవడం. షెవెత్ అంటే సాధారణంగా కూర్చోవడం అని చెప్పొచ్చు, లేదా విశ్రాంతి తీసుకోవడం అని చెప్పొచ్చు అనమాట. అంటే ఎప్పుడో పొద్దున్నే తెల్లవారకు ముందే లేచి అంతా అయిపోయిన తర్వాత ఎప్పటికో ఆలస్యంగా విశ్రమించి ఓఖ్లే లెహెం హా అత్సావీం. ఈ మాట చాలా, ఈ లైన్ కొంచెం మనం అర్థం చేసుకోవడానికి చాలా ఉంటుంది ఇందులో. ఓఖ్లే లెహెం అంటే, లెహెం అంటే బ్రెడ్, భోజనం, భోజనాన్ని తినడం. ఏ భోజనాన్ని తినడం? హా అత్సావీన్, అత్సావ్. ఈ పదాన్ని మనం చూసుకుంటే ఇది పాత నిబంధనలో తక్కువ సార్లే వాడబడింది, కానీ చాలాసార్లు ఇది దేన్ని సూచిస్తుందంటే ఒక భయంతో కూడిన ప్రయాస, లేకపోతే అన్సర్టెన్ అనమాట. అంటే ఏం జరుగుతుందో తెలియకుండా పడే కష్టం. ఆ కష్టంలో ఏముండదంటే ఆ కష్టపడుతున్నా కూడా లోపల బాధ ఉంటుంది. ఈ యొక్క మాట చాలాసార్లు దేనికోసం ఉపయోగించడం జరుగుతుందంటే హృదయం బాగా వేదంతో నిండిపోవడం అనమాట. అంటే బాగా హృదయం గుచ్చుకొని నొప్పి వచ్చేలాగా అనమాట. అంటే ఎమోషనల్ పెయిన్ అని చెప్పొచ్చు, దీన్ని మెంటల్ ప్రెషర్ అని చెప్పొచ్చు. కేవలం పని చేసే దాంట్లో శారీరకంగా కష్టపడడం కాదు, మానసిక వేదన అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే ఎప్పుడు వస్తుందంటే ఈ వేదన ప్రయాసతో వచ్చిన భోజనం తినడం అనమాట. అంటే ఈ యొక్క
కేవలం కష్టంతో కష్టపడి పనిచేసి దాని తర్వాత వచ్చే ప్రతిఫలం కాదు, దానికోసం కాదు మాట్లాడేది ఇక్కడ. అంటే మన తెలుగు బైబిల్లో దీన్ని కష్టార్జితం అని చెప్పడం మనం చూస్తాం. కానీ కేవలం కష్టార్జితం కాదు ఇది. అదొక చాలా ప్రయాసతో, అంటే ప్రయాసకు కష్టానికి తేడా ఉందన్నమాట. ప్రయాస అంటే ఏంటంటే ఇక్కడ ప్రతిఫలం వస్తుందో లేదో తెలియదు అనమాట. లేకపోతే ఆ ప్రతిఫలం కోసం ఆశిస్తూ దానికోసం శరీరాన్ని మాత్రమే కాకుండా మనసు కూడా అలసిపోవడం. ఇది మన టైంలో మనకి ఇది బాగా సెట్ అవుతుంది. అంటే జాబ్ ప్రెషర్ అంటాం, వర్క్ ప్రెషర్ అంటాం. అంటే పని చేసే దాంట్లో ఏం లేదంటే సంతోషం ఉండదు అనమాట. ఎందుకు పని చేస్తున్నాం అంటే పని చేయాలి కాబట్టి, ఏదో ఒక రీతిగా కడుపు నింపుకోవాలి కాబట్టి పని చేస్తున్నాం అంతే. ఆ పనిలో మనకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మనసు ఏంటంటే ప్రయాస, అలా చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ ప్రయాసతో వచ్చిన భోజనం తినడం అనమాట. దీనికి మనం పాత నిబంధనలు వెనక్కి వెళ్తే ఆది కాండంలో 3వ అధ్యాయంలో దీన్ని చూస్తాం. ఈ మాట అత్సావ్ అనే మాట రెండు సందర్భాల్లో ముఖ్యంగా చూస్తాం. మొదటి సందర్భం ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఆదాముని అతని భార్యను, అంటే ఆ స్త్రీని మనిషిని ఆయన శపించినప్పుడు మాట్లాడే ఒక మాట ఏంటంటే, స్త్రీతో ఆయన మాట్లాడినప్పుడు, అవ్వతో మాట్లాడినప్పుడు, నీ గర్భవేదన, నీ ప్రసవ వేదన ఎక్కువ అవుతుందని. అక్కడ మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ప్రసవ వేదన అంటే శారీరకంగా వచ్చే లేబర్ పెయిన్స్ కోసం ఆయన మాట్లాడుతున్నాడు ఏమో అనుకోవచ్చు. ఓకే, మేబీ అది కూడా నిజమే. కాకపోతే అక్కడ ఈ అత్సావ్ అనే మాట కేవలం శారీరకంగా వచ్చే లేబర్ పెయిన్స్ కాదు, ప్రసవ వేదన కోసం కాదు, కానీ అది మానసికం, అంటే అది మనసు కూడా మొత్తం పూర్తిగా బాడీ మాత్రమే కాకుండా మనసు, హృదయం అన్నీ కూడా ఆ ప్రయాసతో పిల్లలను కనడం అనమాట. ఎందుకు ఆ ప్రయాసను ఆలోచిస్తే దాని తర్వాత దేవుడు ఆదామును శపించినప్పుడు ఆయన అంటాడు ఏంటంటే, నువ్వు కష్టపడతావు కానీ ఈ భూమి నీకు, అంటే నువ్వు భూమిని సేద్యపరచడానికి వెళ్ళినప్పుడు ఈ భూమి నీకు ముళ్ళ తుప్పలను ఇస్తుంది. అంటే నీ వల్ల భూమి కూడా శపించబడింది. నీ కష్టానికి నువ్వు ప్రయాసపడుతూ నీ చెమట కారుస్తావు కానీ నీకు కావాల్సిన ప్రతిఫలం నీకు రాదు. అప్పుడు అది కూడా ఆదాముకి ఏంటంటే సేమ్ ప్రయాస. హవ్వకి ఎలాగైతే ఆ యొక్క పిల్లల్ని కనే సందర్భంలో ఎలాంటి ప్రయాస ఉంటుందో ఆదాముకు కూడా అదే ప్రయాస. ఈ రెండింటిని కలిపి ఆలోచించుకుంటే అసలు స్త్రీకి అక్కడ దేవుడు శపించినప్పుడు అక్కడ స్త్రీకి ఆ శాపం ఏంటని ఆలోచించుకుంటే, ఇప్పటిదాకా సుఖంగా బ్రతికారు మీరు, ఇప్పటిదాకా కష్టం అంటే ప్రయాస అనేది లేకుండా మీరు బ్రతికారు. ఈ తోటలో అంటే ఆయన పని ఇచ్చాడు వాళ్ళకి, ఈ తోటను సేద్యపరచమని చెప్పి దేవుడు వాళ్ళకి బాధ్యత ఇచ్చాడు. ఇప్పుడు దాకా ఆ బాధ్యత ప్రకారం వెళ్ళారు, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ బాధ్యత ప్రయాసగా మారిపోతుంది. అంటే ఆదాముకి ఏంటంటే తను కష్టపడుతుంటే దానికి తగిన ఆ కష్టానికి తగిన ప్రతిఫలం పూర్తిగా రావట్లేదు. అలాగే ఇప్పుడు అలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక స్త్రీ పిల్లలను కన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే, ఒక కుటుంబం నిర్మించబడుతున్న ఆ సందర్భం ఎలా ఉంటుందంటే, అలాంటి ప్రయాసతో కూడిన ప్రపంచంలోకి పిల్లలు పుడుతున్నారు అనమాట ఇప్పుడు. అంటే ఇంకోలా చెప్పాలంటే రేపు అనే రోజు ఏం జరుగుతుందో, లేకపోతే వాళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం వస్తుందో లేదో, అలాంటి సందర్భంలో పిల్లల్ని ఎలా పోషించాలో తెలియని ఒక సందర్భం అన్నట్టు కూడా ఆలోచించుకోవచ్చు అనమాట. అంటే జనరల్గా చెప్పుకోండి, అక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భాన్ని బట్టి చూసుకుంటే, అంటే పని కష్టం ఏమైపోయిందంటే ప్రయాసగా మారిపోయింది. ఆ ప్రయాసతో ఇప్పుడు ఒక పక్కన చెమట కారుస్తూ కష్టపడుతుంటే దానికి పూర్తి ప్రతిఫలం రావట్లేదు. దానికి తోడు ఇప్పుడు పిల్లలు జన్మించినప్పుడు కూడా ఆ శారీరకంగా ఉన్న బాధతో, ఆ నొప్పితో పాటు మానసికంగా కూడా, అంటే పూర్తిగా లోపల నుంచి వచ్చే వేదన కూడా దాంతో కలుస్తుంది అనమాట. అందుకే ఈ యొక్క మాట అత్సావ్ అనే మాట చాలా దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఆ ప్రయాసను,
ఆ యొక్క మా ఆ వేదనను సూచించే ఒక పదంగా మనం ఆలోచించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ యొక్క వచనంలో మనం చూసుకుంటే ఏంటంటే, ఒక సైడ్ పొద్దున్నే లేస్తున్నారు, ఆలస్యంగా పడుకుంటున్నారు. ఇప్పుడు పడుకోవడం కూడా ఏంటంటే, మళ్ళీ రేపటి దాని కోసం చింతిస్తూ పడుకోవడం అన్నట్టు. అంటే నిద్ర లేదు. ఇది ఇలాగా ఈ సైకిల్లో ఉండిపోతూ తొందరగా లేచి ఆలస్యంగా రోజంతా పని చేసి ఆలస్యంగా పడుకొని ఆ ప్రయాసతో వచ్చిన ఆ భోజనాన్ని తినడం, అందులో ఏం లేదు. షాఫ్ నథింగ్. అందులో అదంతా అందులో అసలు వట్టిది. అదంతా వృధా. అంటే దీన్ని ఈ యొక్క పాట ఇలా వస్తూ ఉంటూ ఏం సూచిస్తుందంటే, ఫస్ట్ వర్షన్లో మనం చూసినట్టుగా, యెహోవా ఒకవేళ ఇల్లు కట్టకపోతే, ఒక కుటుంబాన్ని కట్టకపోతే, లేకపోతే దేవాలయాన్ని ఆయన కట్టే పనిలో ఆయన లేకపోతే, యెరూషలేమును కావచ్చు, లేకపోతే పట్టణాన్ని కావచ్చు, ఆయన కాపాడకపోతే, దానికోసం ఎంత కష్టపడినా అది వట్టిగా ఎలాగుంటుందో, ఇండివిజువల్ లైఫ్ అంటే ఒక కుటుంబంలో ప్రతిరోజు జరిగే ఆ యొక్క దినచర్యను కూడా ఆలోచించుకుంటే, ఆ సైకిల్ కూడా ప్రయాసతో కూడిన ఆ సందర్భంలో, లేకపోతే ఆ పనిలో చేసే దాంట్లో ఏమీ లేదు. కానీ చివరి లైన్లో వచ్చేసరికి చివరి లైన్కి వచ్చేసరికి చాలా ఒక్క చిన్న విషయం మనం చూస్తాం. ఏంటంటే, కేన్ ఇతేన్ లిది దో షేనా, ఆయన తన ప్రియుడైన వారికి, ఇక్కడ వాడిన ఒక పదం ఏంటంటే యదిదో యాదద్ అనే పదం. ఈ పదాన్ని పరమగీతంలో మనం సాధారణంగా పరమగీతంలో ఒకరినొకరు అంటే ఒక యొక్క పురుషుడు స్త్రీ, ప్రియుడు ప్రియురాలు, వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు సంబోధించినప్పుడు దోది అంటే నా ప్రియుడు నా ప్రియురాలు అని సంబోధించడం మనం చూస్తాం అనమాట. అలాగే యదీద్ అనే ఈ పదం కూడా వాడి సందర్భాలు మనం ఆలోచించుకుంటే అది ఒక గాఢమైన ప్రేమను సూచించడం మనం చూడవచ్చు. అంటే అది కేవలం ఒక స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న ప్రేమ మాత్రమే కాదు, ఒక కుటుంబంలో ఉన్న ప్రేమను కూడా సూచించే పదాలుగా మనం చూడొచ్చు అనమాట. అంటే ఒక తండ్రి పిల్లల్ని, లేకపోతే ఒక తల్లి పిల్లల్ని ఏ విధంగా ప్రియంగా చూస్తుందో, అలాగా దేవుడు కూడా తన పిల్లల్ని, మనుషుల్ని అలా చూడడాన్ని కొన్నిసార్లు ఆ ఉద్దేశంతో సంబోధించడం కూడా మనం చూస్తాం అనమాట. అంటే కేవలం స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న ప్రేమను మాత్రమే కాకుండా, కుటుంబంలో ఉన్న ప్రేమను, ఒక ప్రియమైన అంటే కుటుంబంలో ఒక తల్లిదండ్రులకు ప్రియమైన పిల్లలు ఉంటారు కదా, అలాగనమాట. ఇష్టమైన పిల్లలు సూచించడం అనమాట. అలాగా యెహోవా దేవుడు తనకిష్టమైన వాళ్లకు ఏమిస్తాడంటే షేనా, నిద్రనిస్తాడు. ఇది మన బైబిల్లో మనకి ఏముంటుందంటే, ఆయన నిద్రిస్తున్నప్పుడు ఆయన ఇస్తాడు అని ఉంటుందన్నమాట. అది హీబ్రూలో చూసుకుంటే అలా అంటే అంత విడదీసినట్టుగా ఏం లేదు. ఆయన తన ప్రియమైన వాళ్ళకి నిద్రనిస్తాడు. ఎందుకంటే పై 3 లైన్లు మనం చూసుకుంటే ఆ ప్రయాస, ఆ కష్టం ఏం చేస్తుందంటే, ప్రశాంతమైన నిద్ర కూడా అంటే విశ్రాంతి కూడా ఎలా ఉంటుందంటే, దాంట్లో ఏమాత్రం కూడా శాంతి సమాధానం లేకుండా విశ్రమించడం అనమాట. ఆ చింతతో రేపు ఏమవుతుందని ఆ చింతతో ఆ విశ్రాంతి కూడా ఎలా ఉందంటే, నిద్ర కూడా విశ్రాంతిగా లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, తనకు ప్రియమైన వాళ్ళకి ఆయన నిద్రనిస్తాడు, విశ్రాంతినిస్తాడు. అంటే కష్టపడక్కర్లేదా అంటే కాదు, కానీ అది కష్టంగా ఉంటుంది, కానీ ప్రయాస అవ్వదు. అలాగ అర్థం చేసుకోవచ్చు దీన్ని. అంటే రోజు చేసే పని ఎలాగవుతుందంటే కష్టం అనిపిస్తుంది, కానీ అది ప్రయాసగా మారదు. అలాగా దేవుడు ఏం చేస్తాడంటే, తన ప్రియమైన వాళ్ళకి నిద్రనిస్తున్నాడు, విశ్రాంతినిస్తున్నాడు. దీన్ని మనం పాత నిబంధనలు చాలాసార్లు మనం చూస్తాం. ఏంటంటే బ్రోడ్గా ఆలోచించుకుంటే, నిర్గమకాండంలో కూడా దేవుడు ఇశ్రాయేలుని ఆ యొక్క ప్రయాస నుంచి విడిపించినప్పుడు, ఐగుప్తు దేశంలో వారు ఫరో కింద వారు
బానిసలుగా ఉన్న ఆ యొక్క స్థితి నుంచి వాళ్ళు విడిపించిన తర్వాత దేవుడు వాళ్ళకి నియమించే ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినం. అంటే ఆ విశ్రాంతి దినం ఆ యొక్క ఆజ్ఞలో మనం ఏం చూడొచ్చు అంటే, ఫరో చేతి కింద ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగున్నారంటే ప్రతిరోజు కష్టం, ప్రతిరోజు ప్రయాస, ఆ ప్రయాసకు ప్రతిఫలం లేదు. అలాంటి ప్రయాసతో కూడిన భోజనాన్ని వాళ్ళు తింటూ వాళ్ళు ఎలాగుందంటే వాళ్ళ జీవితం ఇంక జీవితంలాగా లేదు. మనుషులా బ్రతకట్లేదు అక్కడ. ఒక మషిన్స్ లాగా, అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే మషిన్స్ లాగా అనమాట. అంటే పని చేయడం తప్ప దాంట్లో నుంచి ఏమాత్రం కూడా సంతోషం లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు వారిని అక్కడి నుంచి విడిపించాడో ఆయన ఇచ్చిన ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినం. అంటే 6 రోజులు కష్టపడి పని చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకోవడం ఏంటంటే, ఆ రోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన ఆ ఫ్రీడమ్ అనేది, లేకపోతే ఆ స్వాతంత్రం అనేది ఏంటంటే ఆయన వారి యొక్క విశ్రాంతిని కోరుకునే దేవుడు. అంటే కేవలం వారు పడడం కోసం మాత్రమే కాదు, వారికి విశ్రాంతిని ఇస్తూ ఆయన ఏం నేర్పిస్తున్నాడంటే, వారు చేసే పని ఏంటంటే ఒక భారం కాదు. వాళ్ళు కష్టపడొచ్చు, దానికోసం చెమట కార్చొచ్చు. కానీ ఆ కష్టం, ఆ చెమట కార్చడం, ఆ పని అంతా కూడా ఏంటంటే ప్రయాస కాదు. ఆ ప్రయాసకు నుంచి ఒక విశ్రాంతి అనేది వారు తీసుకోవాలని దేవుడు వారికి ఉద్దేశించి ఆ యొక్క ఉద్దేశంతో ఆ యొక్క విశ్రాంతి దినాన్ని నియమించడం మనం చూస్తాం అనమాట. సో ఇదంతా అంటే ఈ యొక్క విషయాన్ని చూసుకుంటే ఈ ఫస్ట్ 2 వచనాలు ఈ పాటలో చాలా విషయాలు చూపిస్తున్నాయి అనమాట. అలాగే అంతేకాకుండా మానవ జీవితం కూడా, దిననిత్య జీవితం కూడా ఎలాగుంటుందనే దాన్ని కూడా ఈ 2 వచనాల్లో మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో దేవుడు తన ప్రియమైన వాళ్ళకి నిద్రనిస్తాడు, విశ్రాంతినిస్తాడు అని చెప్తూ ఈ 2వ వచనం ముగిస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి 3వ వచనం ప్రారంభం ఏంటంటే, 3వ వచనం నుంచి ఒక కుటుంబం కోసం మనం చూస్తాం అన్నమాట. దేవుడు ఒక కుటుంబాన్ని ఎలా కడతాడు అనే దాన్ని 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఈ 3 వచనాలు చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ మనం చూసేది ఏంటంటే 3వ వచనంలో హిన్నే నహ్లత్ అడోనాయ్ బానీమ్ సాఖర్ ఫెరీ హబ్బాటాన్. హిన్నే ఇదిగో, నహ్లత్ అడోనాయ్, నహ్లా అంటే స్వాస్థ్యం, అంటే ఒక సొత్తు అని చెప్పవచ్చు అనమాట. ఇస్రాయల్కి దేవుడు ఆ దేశాన్ని వారికి ఇచ్చినప్పుడు వారితో చెప్పింది ఏంటంటే, ఇది మీ సొత్తు. అంటే ఇస్రాయల్ ప్రజలేమో దేవుని సొత్తు, ఆ దేశమేమో, లేకపోతే ఆ భూమి వారికి ఒక్కొక్క గోత్రానికి ఈ ప్రాంతాన్ని నేను స్వాస్థ్యంగా ఇచ్చానని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. ఇదేంటంటే నహ్లా అంటే ఒక ప్లేస్ ఆఫ్ బిలాంగింగ్, అంటే నాది అని చెప్పుకునేది. హిన్నే నహ్లత్ అడోనాయ్ అంటే యెహోవా యొక్క స్వాస్థ్యం ఏంటి? యెహోవా యొక్క స్వాస్థ్యం ఏంటంటే పిల్లలు. ఇది ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, తెలుగులో మనకి ఎలా తర్జుమా చేయబడిందంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. అంటే ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మనుషులకు ఇస్తున్నాడు అన్నట్టుగా తర్జుమా చేయడం మనం చూస్తాం. అది తప్పు కాదు. కాకపోతే ఇక్కడ దేవుడు ఆ స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు అన్నట్టుగా కాకుండా ఇక్కడ ఎలాగుందంటే పిల్లలే దేవునికి స్వాస్థ్యం అనమాట. బానీం అంటే కుమారులు అని చెప్పొచ్చు, పిల్లలు అని చెప్పొచ్చు. అంటే కుమారులు అనే దాన్ని సహజంగా పిల్లలందరినీ సూచించడానికి కూడా కొన్నిసార్లు వాడబడింది. కాకపోతే ఈ కీర్తనలో ఒకవేళ కుమారులే కావచ్చు, అంటే మగ పిల్లల కోసం అయినా కావచ్చు, లేదా పిల్లల కోసం జనరల్గా అయినా కావచ్చు. ఈ పిల్లలే యెహోవా యొక్క స్వాస్థ్యం అని చెప్పే విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ పిల్లల్ని ఆయన స్వాస్థ్యంగా ఇస్తున్నాడు అన్నట్టుగా మాత్రమే కాకుండా ఆ పిల్లలే యెహోవా యొక్క స్వాస్థ్యం. అలాగే సాఖర్ పెరి హబ్బాటాన్. సాఖర్ అంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని ఇది మనకు సాధారణంగా పరిచయంగా ఉన్న తర్జుమా అనమాట. కానీ ఇక్కడ సాఖర్ అనే పదాన్ని మనం అర్థం చేసుకుంటే, సాఖర్ అంటే బహుమానం అని చెప్పొచ్చు. కానీ సాధారణంగా 90% పాత నిబంధనలో
సాకర్ అంటే అర్థం ఏంటంటే జీతం, కష్టపడిన తర్వాత ఇచ్చే జీతం అని చెప్పొచ్చు. ఈ 90% కాదు, ఇంకా అంటే ఆల్మోస్ట్ ప్రతిసారి ఈ పదం వాడినప్పుడు అది జీతాన్ని సూచిస్తూ, అంటే ఒక కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సూచిస్తూ వాడిన పదంగా మనం చూడొచ్చు అనమాట. అందుకే గర్భఫలం అనేది ఒక ప్రతిఫలం లేకపోతే ఒక జీతం అన్నట్టుగా కూడా ఈ యొక్క వచనం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కేవలం ఆయన ఇచ్చే బహుమానం, అంటే బహుమానం అంటే ఏంటి? కష్టపడకుండా ప్రయాసపడకుండా వచ్చేది బహుమానం అంటే. ఓకే, మేబీ అది కూడా కరెక్ట్ అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సాకర్ అనేది కూడా మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, మనుషులు కష్టపడుతుంటే దేవుడు ఇచ్చే బహుమానం పిల్లలు. అంటే దీన్ని మళ్ళీ వెనకాల వచనంలో ఉన్న మాటతో కలిపితే అత్సావ్, అదే ప్రయాస అనే ఆ మాటతో మనం కలిపి చూస్తే కనుక, ఇది మామూలుగా జనరల్గా చెప్తున్నాను అంతే. ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం ఏదైతే చూస్తామో ఆ ప్రయాసతో కూడిన వాతావరణంలోకి, ఆ ప్రయాసతో కూడిన ప్రపంచంలోకి హవ్వ పిల్లల్ని కంటుందని చెప్పి దేవుడు చెప్పడం మనం చూస్తాం. ఆ ప్రయాసతో పిల్లలు పుడతారని. కానీ ఇక్కడ ఈ కీర్తన చెప్పే చోట ఇక్కడ వచ్చేది మనం ఆలోచించుకుంటే, తన ప్రియులైన వాళ్ళకి, అంటే ఎవరైతే ఎవరినైతే ఆయన ప్రేమిస్తాడో, ఎవరైతే ఆయన ప్రియంగా ఉంటారో వాళ్ళకి ఆయన పిల్లల్ని ప్రయాసతో వచ్చే ఫలంగా కాదు, కానీ ప్రయాసతో వచ్చే ఏదో ప్రయాస పడితే వచ్చింది అన్నట్టుగా కాదు, కానీ వారు చేసే ప్రయత్నాలకు, వారు చేసే కష్టానికి, వారు పడే కష్టానికి, వారు చేసే పనికి ఆయన ఇచ్చే ఒక జీతం లాగా, ఒక ప్రతిఫలం లాగా పిల్లల కోసం మాట్లాడడం మనం చూస్తాం అన్నమాట. అంటే బహుమానం అనే ఉద్దేశంతో పాత నిబంధనలు వేరే వాక్యాల్లో మనం చూస్తాం. అంటే ఆయన బహుమానంగా ఇవ్వడం పిల్లల్ని, అలా కూడా మనం చూస్తాం. కాకపోతే ఇక్కడ ప్రయాసతో కాకుండా సంతోషంతో పిల్లలు పుడుతున్నారనమాట ఇక్కడ ఈ వచనాన్ని బట్టి ఆలోచించుకుంటే. ఎందుకంటే ఈ పిల్లలు యెహోవా యొక్క స్వాస్థ్యం కాబట్టి, గర్భఫలం అనేది ఎలాగుందంటే, పిల్లలు జన్మించడం అనేది ఒక ప్రయాసతో కూడిన పని కాకుండా కష్టపడితే దేవుడిచ్చిన ప్రతిఫలంగా కూడా ఆలోచించుకోవచ్చు. సో ఇది ఆదికాండం 3వ అధ్యాయంలో ఏ శాపం అయితే ఉందో దాన్ని కొంచెం ఉద్దేశించి మాట్లాడినట్టుగా కూడా ఈ యొక్క వచనాన్ని మనం చూడొచ్చు అనమాట. తర్వాత ఆ పిల్లలు ఏమవుతారు అనే దానికోసం మనం చూస్తే, కెహిత్సీమ్ బేయాద్ గిబోర్ ఖేన్ బ్నే హన్నెఊరీమ్. కెహిత్సీమ్ బేయాద్ గిబ్బోర్ అంటే ఒక శూరుడి చేతిలో బాణాలు ఎలాగైతే ఉంటాయో, గిబ్బోర్ అంటే శూరుడు, అంటే యుద్ధంలో పోరాడే ఒక యోధుడు, తన చేతిలో బాణాలు ఎలాగైతే ఉంటాయో, కేన్ బ్నే హన్నెఊరీమ్ యవ్వనపు పిల్లలు అలాగా. బ్నే హన్నెఊరీమ్ అంటే రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు ఉన్నట్టుగా చెప్పొచ్చు, లేకపోతే యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలను కూడా చెప్పొచ్చు. రెండు రకాలుగా కూడా ఇది అర్థం ఇస్తుంది. యవ్వన ప్రాయంలో పుట్టిన కుమారులు అంటే తల్లిదండ్రులు యవ్వనంగా ఉన్నప్పుడు, అంటే ఒక యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు పుట్టిన పిల్లల కోసం అన్న చెప్పొచ్చు. ఇది అలాగనే ఉద్దేశించి చెప్పొచ్చు. లేకపోతే యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లల కోసం కూడా ఇది మాట్లాడవచ్చు అనమాట. దీన్ని రెండు రకాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలా చూసినా కూడా ఒకవేళ ఫస్ట్ పాసిబిలిటీ అయితే యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు అన్నట్టుగా ఆలోచించుకుంటే కనుక, ఇప్పుడు వారు ఏమవుతారంటే, తల్లిదండ్రులు వృద్ధులయ్యేసరికి ఈ పిల్లలు వాళ్ళని చూసుకోగలరు. అంటే అదొక దీవెన, అదొక ఆశీర్వాదం అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు వయసు అయిపోయిన తర్వాత ఒక వృద్ధాప్యంలో పిల్లలు పుడితే కనుక, ఆ యొక్క పిల్లలు అంటే వారి ద్వారా వచ్చే ఆ యొక్క అంటే వారు తల్లిదండ్రులు చూసుకునే వయసులో సరిపోదన్నమాట. అంటే ఆ యొక్క వయసుకు మ్యాచ్ అవ్వదు. అదే యవ్వన కాలంలో పిల్లలు పుడితే కనుక, ఒకవేళ యవ్వన కాలంలో ఉంటే ఆ కుటుంబం అనేది ఏమవుతుందంటే ఒక స్టేబుల్గా ఉంటుంది అనమాట. అంటే సాధారణంగా మనం ఆలోచించుకుంటే ఈ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యేసరికి పిల్లలు కూడా పెద్దవాళ్ళే తల్లిదండ్రులు చూసుకుంటారనమాట.
అలాగ అర్థం చేసుకోవచ్చు ఒకటి జనరల్గా. రెండో సైడ్ ఆలోచించుకుంటే ఒకవేళ ఇది యవనస్తులను ఉద్దేశించి మాట్లాడితే కనుక ఇది ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఒక శూరుడి చేతిలో బాణాలు ఎలాగైతే ఉంటాయో యవనస్తులు కూడా, యవన ప్రాయంలో ఉన్న పిల్లలు కూడా అలాగా ఉంటారనమాట కుటుంబంలో. ఒక సాధనాలుగా ఉంటారనమాట, అలా చెప్పుకోవచ్చు. చివరి వచ్చేసరికి ఇది ఇక్కడ మనం ఆ పిల్లల కోసం ఇంకో విషయాన్ని మనం చూస్తాం అనమాట. ఏంటంటే అష్రే హగెబెర్ అషేర్ మిల్లే ఎత్ అష్పాతో మెహెం లో యవోషు కి ఎదబెరు ఎత్ ఓయివేం బషార్. అష్రే అష్రే అంటే ధన్యుడు అని సాధారణంగా చూస్తాం. అష్రే అంటే ఇంకోలాగా ఎలా చెప్పుకోవచ్చు అంటే సక్సెస్ఫుల్ పర్సన్, భాగ్యవంతుడు అనే దానికన్నా ఒక సక్సెస్ఫుల్ అనమాట. అంటే ఒక జీవితంలో సక్సెస్ అయిన వ్యక్తి ఎవరంటే గెబెర్. గెబెర్ అంటే మనిషి లేకపోతే ఒక పురుషుడు. ఎవరైతే గెబెర్ అషేర్ మిల్లే ఎత్ అష్పాతో అంటే తన యొక్క అంబుల పొదిని వాళ్ళతో నింపుకున్నవాడు. అంటే తన యొక్క ఒక శూరుడి చేతిలో బాణాలు ఎలాగైతే ఉంటాయో పిల్లలు ఎలాగైతే ఆ పిల్లలతో తన అంబుల పొదిని నింపుకున్నవాడు ధన్యుడు అవుతాడు, లేకపోతే సాధకుడు అవుతాడు. ఎందుకంటే అలాంటి వాళ్ళు సిగ్గుపడరు. లో యవోషు వాళ్ళు సిగ్గుపడరు. అంటే ఇలా చేసిన వాళ్ళు సిగ్గుపడరు. ఎందుకంటే నగర ద్వారాల్లో లేకపోతే ఒక పట్టణం యొక్క ద్వారాల దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువులను వెళ్ళగొడతారు, లేకపోతే ఇంకో తర్జుమా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే శత్రువులతో వాదిస్తారు. దాబర్ అనే పదం రెండు అర్థాలు ఇస్తుంది. ఒకటి మాట్లాడడం, జస్ట్ నార్మల్గా మాట్లాడడం అని అర్థం ఇస్తుంది. లేకపోతే దాబర్ అంటే ఇంకో అర్థం ఏంటంటే తరిమి కొట్టడం అనమాట. ఒక యుద్ధంలో శత్రువుని తరమడం, దాన్ని కూడా సూచిస్తుంది అనమాట. సో ఇలాగ అర్థం చేసుకుంటే ఈ యొక్క యవన ప్రాయంలో పుట్టిన పిల్లలు లేకపోతే యవన ప్రాయంలో ఉన్న ఈ పిల్లలు ఎలాగుంటారంటే వాళ్ళు సిగ్గుపడరు. నగర ద్వారాల దగ్గర వాళ్ళ శత్రువులను వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళగొడతారు, తరిమి కొడతారు. అంటే శత్రువులు పట్టణంలోకి రాకుండానే వాళ్ళు తరిమి కొడతారు. దీన్ని మనం ఫస్ట్ వచనానికి మనం కనెక్ట్ చేస్తే కనుక యెహోవా ఇల్లు కట్టకపోతే దాన్ని నిర్మించే వాళ్ళ ప్రయాసంతా కూడా వట్టిది. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని కాపలా కాసేవాడు మెలకువగా ఉండడం కూడా వట్టిది, అందులో ఏం లేదు. ఇప్పుడు మిగతా కీర్తన మనం చూసుకుంటే కనుక యెహోవా దేవుడు ఇల్లును ఎలా కడుతున్నాడు అంటే ఒక కుటుంబాన్ని ఎలా కడుతున్నాడని దాన్ని 3వ వచనం నుంచి చివరి వచనం వరకు మనం చూడొచ్చు. ఆయన పిల్లల్ని ఇస్తున్నాడు. ఆయన పిల్లలు ఆయన స్వాస్థ్యంగా ఉన్నారు. ఒక ప్రతిఫలంగా ఆయన పిల్లల్ని ఇస్తున్నాడు. తర్వాత వాళ్ళని వాడుకొని ఆయన ఏం చేస్తానంటే శత్రువులు వచ్చినా కూడా వాళ్ళని వెళ్ళగొట్టే పరిస్థితిలో ఆ స్థితిలో ఆ పిల్లలు ఉంటారని ఇక్కడ మాట్లాడడం మనం చూస్తాం. అంటే ఒక యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే కాపలా కాసేవాడు ఉన్నా కూడా వ్యర్థం. అయితే ఎప్పుడైతే దేవుడు ఒక ఇల్లును కడతాడో, ఒక కుటుంబాన్ని ఆయన స్థిరపరుస్తాడో, అది కాపలా కాసే వాళ్ళకి మించి అంటే ఆ పనికి మించి ఒకవేళ శత్రువులు వచ్చినా కూడా వాళ్ళని ఎదిరించగలిగే సామర్థ్యం ఈ పిల్లలకు ఉంటుందన్నమాట. అలాగా ఈ కీర్తన ముగుస్తుంది అనమాట. అంటే ఇది ఒక కుటుంబం కోసం చెప్పే ఒక పాటగా అర్థం చేసుకోవచ్చు. కుటుంబాన్ని యెహోవా ఎలా కడతాడు, దేవుడు ఎలా ఈ కుటుంబాన్ని కడతాడని చెప్పడం కోసం కావచ్చు. లేకపోతే దానికి మించి 2వ వచనంలో చెప్పినట్టుగా ప్రయాస కాకుండా, అంటే మనుషులు ప్రయాసపడుతూ ఉంటారు. కష్టానికి మించి చెమట కారుస్తూ ప్రయాసపడుతూ, అంటే ఆ ప్రతిఫలం వస్తుందో లేదో ఆ చింతతో ఉదయమే చింతతో లేవడం, పడుకున్న తర్వాత రేపటి కోసం చింతిస్తూ పడుకోవడం, ఆ సైకిల్లో ఆ ప్రయాసలో అంటే ఆ యొక్క ప్రెషర్లో పనిచేస్తూ ఉన్నవారి ఆ సందర్భంలో అలాంటి మనుషుల మధ్యలో దేవుడు తన ప్రియమైన వాళ్ళని ఎలా ఉంచుతాడంటే విశ్రమించే వాళ్ళుగా. అంటే కష్టపడతారు, ఆ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. ప్రయాసపడతారు, ఆ ప్రయాసకు తగినట్టుగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు, జీతం ఇస్తాడు అన్నట్టుగా. ఇది ఈ పాటలో మనం చూడొచ్చు. ఇది చివరి ఒక్కసారి ఈ కీర్తనని ఓవరాల్గా చూసుకొని తర్వాత దీంట్లో ఉన్న ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే
ఇక్కడ చాలా రెపిటేషన్స్ మనం చూస్తాం. ఇది యాత్ర కీర్తనలో సాధారణమైన ఒక ప్యాటర్న్ అనమాట. ఏంటంటే ఒక లైన్‌లో ఉన్న పదాలను నెక్స్ట్ లైన్‌లో వాడుకోవడం అనమాట. అంటే ఉదాహరణకు మనం చూసుకుంటే ఇమ్ అడోనాయ్ లో అనే ఈ ఈ పదాలు ఈ యొక్క పదాలు మళ్ళీ నెక్స్ట్ లైన్‌లో సేమ్ ఇమ్ అడోనాయ్ లో అని. మళ్ళీ షావ్ అంటే షావ్, షావ్, షావ్ అంటే వృధా, వృధా, వృధా వట్టిది అన్నట్టుగా ఆ పదాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం మనం చూస్తాం. అలాగే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చూడొచ్చు ఏంటంటే కేన్ అంటే అలాంటిది అని అలాగ కేన్ అనే పదం కూడా రెండుసార్లు రిపీట్ అవ్వడం మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చూస్తామంటే గిబోర్, గెబెర్ ఒక లైన్లో వాడిన పదం మళ్ళీ నెక్స్ట్ లైన్లో వాడడం మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా హైలైట్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ హిన్నే నఖ్లతడునాయ్ బానీం, బానీం అంటే పిల్లలు, అదే పిల్లల కోసం మళ్ళీ నెక్స్ట్ లైన్లో మాట్లాడడం మనం చూస్తాం అనమాట. తర్వాత ఈ లైన్లో 4వ వచనంలో బాణాల కోసం మాట్లాడితే 5వ వచనంలో అంబుల పొది కోసం మాట్లాడడం మనం చూస్తాం. అలాగా ఈ యొక్క ఫస్ట్ 2 లైన్లో ఒక ఇల్లు కోసం, పట్టణం కోసం మాట్లాడితే ఆ చివరికి వచ్చేసరికి ఒక కుటుంబం కోసం, నగరం యొక్క ద్వారాల కోసం అంటే పట్టణం యొక్క గేట్స్ కోసం మాట్లాడడం మనం చూస్తాం అనమాట. అంటే ఇది ఓవరాల్గా ఈ కీర్తనలో రెపిటేషన్స్ కావచ్చు, ఒక లైన్లో ఉన్న పదం నెక్స్ట్ లైన్లో వాడుకొని హిబ్రూలో మనం యాత్ర కీర్తనలో చాలా కామన్గా చూసే ఒక ప్యాటర్న్ అనమాట. చివరిగా ఈ యొక్క కీర్తన ఏం బోధిస్తుందని ఆలోచించుకుంటే ఈ కీర్తన యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని చాలా క్లుప్తంగా చెప్పడం మనం చూస్తాం. ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కావచ్చు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా, లూకా సువార్త 12వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ఆయన బోధిస్తూ శిష్యులతో అంటాడు ఏంటంటే మీరు రేపటి కోసం చింతించవద్దు. ఎందుకంటే ఆయన రెండు విషయాలను ఆయన ఉద్దేశించి మాట్లాడతాడు. ఏంటంటే అంటే రెండు ఉదాహరణలు ఇస్తూ ఆయన మాట్లాడతాడు. ఏంటి? ఆకాశ పక్షులను చూడండి, అడవి పువ్వులను చూడండి. ఇవి కష్టపడవు, ప్రయాసపడవు, అంటే అవి వాటి పనులు చేసుకుంటాయి, కానీ అవి ప్రయాసపడవు, కొట్లలో కూర్చుకోవు, విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు. ఈ యొక్క అడవి పువ్వులు కూడా ఏమైపోతుందని చింతపడదు. అది ఏంటంటే పొద్దున ఉదయమే అది ఒక పువ్వులాగా పూస్తుంది, సాయంత్రం అయ్యేసరికి అది వాడిపోతుంది. అయినా కూడా ఆ పక్షుల్ని పరలోకమందున మీ తండ్రి అంటే దేవుడు ఎలాగైతే ఆ పక్షుల్ని ప్రతిరోజు పోషిస్తున్నాడో, ఆ అడవి పువ్వుల కోసం ఆయన మాట్లాడిన ఒక మాట చాలా ఆశ్చర్యమైన మాట. అది ఏంటంటే సొలొమోను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోనుకున్న అంత వైభవం, అంటే సొలొమోన్ అంత ధనవంతుడు ఎవరు లేరు అని చెప్పుకోవచ్చు పాత నిబంధనలో. అంటే అంత ధనవంతుడు, అంత ఐశ్వర్యవంతుడు, అంత జ్ఞానవంతుడు, అంత వైభవంతో ఉన్న తన దేశంలో కూడా తన యొక్క పరిపాలన అంతటి పోల్చుకుంటే దేవుడు సృష్టించిన ఆ అడవి పువ్వు ముందు అది ఏమాత్రం కూడా పనికిరాదు. అంటే అంత ఒక్కరోజు లైఫ్ మాత్రమే ఉన్న ఆ పువ్వును కూడా దేవుడు అంత అందం దానికి ఇస్తే, అంత అందంతో దాన్ని అలంకరిస్తే మీరెందుకు చింతపడతారు రేపటి కోసం? ఏం తింటాం, ఏం త్రాగుతాం, ఏం ధరించుకుంటాం అని ఈ యొక్క విషయాల కోసం మీరెందుకు చింతపడతారని యేసుక్రీస్తు మాట్లాడడం మనం చూస్తాం. అంటే ఆయన ఉద్దేశం కష్టపడద్దని కాదు, పని చేయొద్దని కాదు, కానీ ఆ పని ప్రయాసపడుతూ పని చేయని అవసరం లేదు. ప్రయాస ఎప్పుడు వస్తుందంటే రేపు ఏమైపోతుందని ఒక చింత, రేపు ఏమైపోతుందని ఆ భయంతో, ఆ చింతతో పనిచేస్తూ వెళ్తే అది కష్టం కూడా ఏమవుతుందంటే ప్రయాసగా మారిపోతుంది. ఆ ప్రయాసలో ఏముంటుందంటే విశ్రాంతి ఉండదు. ఎప్పుడు పొద్దునే లేవడం అంటే ఇది అలాగని మన జీవితం, చాలామంది జీవితం ఎలాగుంటుందంటే ప్రయాస పడుతూ ఉంటాం మన జీవితంలో. అంటే మనం చేసే పని కూడా, అంటే పని చేయకపోతే మనకు రోజు గడవదని అనేలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. అయినా ఈ కీర్తన కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు మనకు బోధించేది ఏంటంటే కష్టపడుతున్న ప్రయాస యొక్క పనిలో మనం చాలా కష్టపడుతున్నాం, చెమట కారుస్తున్నాం, అంత చేస్తున్నా కూడా ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అంటే
దేవుడు విశ్రాంతినిచ్చే దేవుడు. ఆయన మనం ఒక మషిన్ లాగా, ఒక యంత్రం లాగా పనిచేసే ఉద్దేశంతో ఆయన మనం నిర్మించలేదు. మనం విశ్రాంతి తీసుకునే ఒక ఒక ఆ యొక్క గ్రేస్, ఆ కృపను, ఆ దయను ఆయన మన అందరికీ కూడా, మనుషులందరికీ కూడా ఇస్తున్నాడు అనమాట. అది ఈ ఈ కీర్తన మనకు బోధిస్తుంది. అలాగే ఆ విధంగా ఆ దేవుని యొక్క ప్రతిఫలం ఇచ్చే దేవుని మీద ఆధారపడుతూ ఆయన మనం చేసే పనిలో కూడా ఆయన బాగా ఉండాలని, ఆయన మనకు సహాయం చేయాలని కోరుకునే ఉద్దేశంతో ఈ కీర్తన చెప్తూ, అలాగే కుటుంబాన్ని కూడా ఆయన ఎలా కడతాడు అనే దానికోసం ఈ పాట ఉండడం మనం చూస్తాం. ఇదన్నమాట ఈ 127వ కీర్తనలో ఉన్న సారాంశం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.